హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఏం కూర చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో పొట్లకాయ ఉందా? అయితే అసలు కూర చేయాల్సిన పని లేదు. మనం ఈరోజు అదిరిపోయే పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. నిజం చెప్పాలి అంటే ఈ పచ్చడి చాలా ఈజీ. కానీ అన్నంలో కలుపుకొని తింటే మాత్రం ఆ రుచి వేరే లెవెల్. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఎందుకు లేట్, మన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసామో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చివరి వరకు చూడండి. చిన్న టిప్ కూడా చెప్తాను. ఒక పావు కేజీ పొట్లకాయను తీసుకొని బాగా కడిగి అవసరమైతే పై తొక్కను కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పెరుగు పచ్చడికి చాలా బాగా సెట్ అవుతుంది. కట్ చేసిన పొట్లకాయ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక కొంచెం మెంతులు వేసి ఫ్రై చేయాలి. మెంతులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. కొంచెం జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేయాలి. శనగపప్పు, మినపప్పు వేస్తే కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకుందాం. పొట్లకాయ ముక్కలను తాలింపులో వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు పెరుగు పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకుందాం. ఇక్కడ మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం అల్లం కూడా వేయండి. ఆ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. పిల్లలు కూడా తినేలాగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇది మధ్యలో పొట్లకాయ ముక్కల్ని కలుపుతూ ఉండండి. పొట్లకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కలుపుకుందాం. 2-3 మినిట్స్ బాగా కలపండి. ఈ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకోండి. బాగా చిలికి పక్కన పెట్టుకోండి. మీకు నచ్చితే పెరుగులో కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేశాను. మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, అది ఏం లేదండి. పొట్లకాయ ముక్కలు బాగా చల్లబడినాక పెరుగులో కలపండి, లేదంటే వేడివేడిగా కలిపితే పెరుగు విరిగిపోతుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెరుగులో వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, పెరుగు మరీ పుల్లగా లేకుండా ఉంటే ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. పదార్థాలతో ఎక్కువ కష్టపడకుండా చాలా టేస్టీ పెరుగు పచ్చడి తయారైపోయింది. అంతే ఫ్రెండ్స్, మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్గా టేస్టీగా ఉండే ఇంటి వంటలు మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.